వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ లో భాగంగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో అపురూపమైన ఘటన చోటు చేసుకుంది. అన్న వేసిన ఆఖరి ఓవర్లో 6 బాదిన తమ్ముడు తమ జట్టును గెలిపించాడు. వెంటనే తనను క్షమించాలంటూ అన్నను హత్తుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దిగ్గజ క్రికెటర్లంతా రెండుగా విడిపోయి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ టీం పేరిట గురువారం ఓ టీ20 మ్యాచ్ ఆడారు. బెంగళూరులో ఈ మ్యాచ్ జరగగా వన్ ఫ్యామిలీ జట్టుకు దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహించగా వన్ వరల్డ్ టీంకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఈ మ్యాచ్ లో పఠాన్ బ్రదర్స్ చెరో జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సచిన్ సారథ్యం వహించిన వన్ వరల్డ్ టీంలో ఇర్ఫాన్ పఠాన్ ఆడగా యూవీకి చెందిన వన్ ఫ్యామిలీ జట్టు తరపున యూసఫ్ పఠాన్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువరాజ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. యూవీ టీం తరపున డారెన్ మడ్డీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం అల్విరో పీటర్సన్ 50 బంతుల్లో 74 పరుగుల సూపర్ బ్యాటింగ్ తో సచిన్ టీం 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే చివరి ఓవర్లో సచిన్ టీం విజయానికి 7 పరుగులు అవసరమవ్వగా యూసఫ్ పఠాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి 4 బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ఇర్ఫాన్ పఠాన్ 5వ బంతిని సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఆ సిక్సర్ బాదిన వెంటనే వెళ్లి సారీ అంటూ అన్నను గట్టిగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.